అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గాయత్రి లీగల్ సర్వీసెస్. ఈరోజు టాపిక్ 498A ఆఫ్ ఐపీసీ మిస్యూజ్. 498Aను ఎట్లా మిస్యూజ్ చేస్తున్నారో దాని గురించి మీకు డిస్కస్ చేస్తాను. ఇది యాక్చువల్గా 1983లో సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసింది, ఇది ఇంట్రడ్యూస్ చేసింది యాక్ట్. ఎందుకంటే ఆ టైంలో ఆల్ ఓవర్ ఇండియా చాలా ఇన్సిడెంట్స్ అయింది. భార్యను కొట్టడము, తిట్టడము, కాలుతో తన్నడము, జుట్టుబట్టి గోడకు కొట్టడము, ఇంట్లోనే వెళ్ళగొట్టడము, ఒకవేళ ఇంట్లో ఉంటే బయట ఎవరితో మాట్లాడకుండా సెల్ ఫోన్ లాక్కోవడము, పేరెంట్స్తోనే మాట్లాడుకోకుండా చేయడము, ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ చేసేవారు. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య ప్రేరేపించడము, ఇంకా కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ హత్య చేయడము, గ్యాస్ ఇప్పి హత్య చేయడము, వేరే విధంగా రకరకాల హరాస్మెంట్స్ చేస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ దీనికి ఏదైనా పరిష్కారము కనుగొనాలని చెప్పేసి 498A ఒక కొత్త సెక్షన్ను ఫామ్ చేసి ఐపీసీలో ఇంట్రడ్యూస్ చేసింది. దీని ప్రకారం ఏంటంటే ఎవరైనా హస్బెండ్ కానీ వాళ్ళ అత్తమామలు కానీ ఆర్ ఎనీ రిలేటివ్స్ ఆమెను ఎటువంటి హరాస్మెంట్ చేసినా, హింసించినా ఈ యాక్ట్ మనకు వర్తిస్తుంది. దాని ప్రకారం ఇది నాన్ కాంపౌండబుల్, కాగ్నిజబుల్, అంటే చాలా స్ట్రిక్ట్ సెక్షన్. ఇది నాన్ కాంపౌండబుల్ అంటే కాంప్రమైజ్ చేసుకోని విధంగా కూడా పెట్టేసింది ఇది. కాబట్టి ఇది దీనికి ఇంప్రిజన్మెంట్ పనిష్మెంట్ 3 years పనిష్మెంట్ ఉంది. తర్వాత ఇంకొక మీకు ముఖ్య విషయం ఏం చెప్పాలంటే, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారము దీని కన్విక్షన్ రేట్ ఓన్లీ 13%. కన్విక్షన్ రేట్ అంటే పనిష్మెంట్ పడేది అంటే నిజమైన కేసులు 100 కేసులలో 13 కేసులే నిజమైనవి డౌరీ హరాస్మెంట్ కేసులు, మిగతా అన్ని ఫేక్ ఫాల్స్ కేసెస్. అదేంటి వాళ్ళని భర్తను హింసించడము, అంటే ఈ ఏదైతే వీళ్ళకు భార్యకు ప్రొటెక్షన్గా ఏదైతే యాక్ట్ చేశారో వాళ్ళు భార్యలు దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ పర్సనల్ ఏదైనా కోపాలు కానీ, వాళ్ళ మధ్యలో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే కానీ, వేరే ఇతర ఏదో డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేయడము, నాకు డబ్బులు ఇస్తావా లేదా, మా తమ్మునికి అమెరికా వెళ్తున్నాడు, 1,00,000 కావాలి, మా మదర్కి ఆపరేషన్ అయింది 2 లక్షలు కావాలి, ఇట్లా అడుగుతుంటారు హస్బెండ్. ఒక హస్బెండ్ ఇస్తే మంచిదే, ఇవ్వకపోతే అది మనసులో పెట్టుకుంటాడు. మళ్ళీ ఎప్పుడో అప్పుడు అన్నీ చూసుకొని మంచి దినం చూసుకొని మంచి ముహూర్తం చూసుకొని 498 వేయడము, డొమెస్టిక్ వైలెన్స్ చేయడము, చైల్డ్ కస్టడీ వేయడము, కేసులో ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్ మార్చుకోవడం, ఇట్లా రకరకాల హరాస్మెంట్స్ వైఫ్ హస్బెండ్ మీద స్టార్ట్ చేయడం మొదలైంది. దీన్ని మనము మిస్యూజ్ ఆఫ్ 498 అనే టాపిక్ ఇవాళ మనం దాని గురించి డీటెయిల్గా డిస్కస్. మామూలుగా 498Aతో పాటు సెక్షన్ 3 and 4 ఆఫ్ డిపి యాక్ట్ అంటే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ జనరల్గా ఎఫ్ఐఆర్లో రిజిస్టర్ చేస్తుంటారు. అంటే ఇక్కడ 2 విషయాలు, ఒకటేమో 498లో ఓన్లీ హరాస్మెంట్ ఉంటుంది, దానికి డౌరీతో సంబంధం ఉండదు. డౌరీ డిమాండ్ లేకుండా ఓన్లీ ఆమెను హరాస్ చేయడం, వేరే కారణం వల్ల హరాస్ చేయడం, అది కూడా 498A వర్తిస్తుంది. దాంతోపాటు కొన్నిసార్లు డౌరీ డిమాండ్తో పాటు హరాస్మెంట్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే 2 సెక్షన్స్ వేస్తారు. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 3 and 4 సెక్షన్ 3 and 4 ప్రకారం డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, ఐపీసీలో 498 ప్రకారం హరాస్మెంట్, ఈ 2 జాయింట్గా ఉంటుంది. కాబట్టి ఇది రెండు డిఫరెన్స్ మీకు చెప్తున్నాను. ఇక్కడ మనము 498Aతో పాటు ఇంకా చాలా కేసెస్, ప్రొవిజన్స్, యాక్ట్స్ గవర్నమెంట్ కానీ, జ్యుడిషియరీ కానీ, కోర్టు కానీ భార్యకు తన ప్రొటెక్షన్ గురించి కల్పించింది. అయితే మామూలుగా భార్య చేసే కేసులలో నిజాయితీ ఉండదు, ఓన్లీ హస్బెండ్ సతాయించడానికి వేస్తుంది. కాబట్టి ఆమె ఏమేమి కేసులు వేస్తుందో మీకు ఒక్కొక్కటి చెప్తుంటాను నేను. 498తో పాటు అడిషనల్గా 406 ఐపీసీ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ వేస్తుంది. తర్వాత డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్లో సెక్షన్ 3 and 4 ప్రకారము డౌరీ అడిగినరని అలిగేషన్ పెడుతుంది. తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, డొమెస్టిక్ వైలెన్స్లో కూడా ఇది చాలా స్ట్రాంగ్ యాక్ట్. దీంట్లో ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, రిటర్న్ ఆఫ్ ఆర్టికల్స్ ఉంది, రెసిడెన్స్ రైట్స్ ఉంది, మెయింటెనెన్స్ ఉంది. మెయింటెనెన్స్ సెక్షన్ 125 సిఆర్పిస్లో ఉంది, మళ్ళీ దీనికి అడిషనల్గా ఇచ్చారు. దీంట్లో వేసుకోవచ్చు, దాంట్లో వేసుకోవచ్చు, అట్లా చాలా లిబరల్గా ఉంది ఇలా వైఫ్. కాబట్టి ఇందులో మన డొమెస్టిక్ వైలెన్స్లో కంపెన్సేషన్ కూడా ఇస్తారు, 50,000, 1,00,000, 2 లక్షలు
5 లక్షలు వాళ్ళ స్టేటస్ని బట్టి, హస్బెండ్ స్టేటస్ని బట్టి ఇస్తుంటారు. అదెందుకు కంపెన్సేషన్ అంటే ఇన్ని రోజులు సతాయించినందుకు, ఆమె బాధలు పడి హస్బెండ్ ఆమెను సతాయించిండు, మెంటల్లీ ఫిజికల్లీ సతాయించిండు కాబట్టి కంపెన్సేషన్ ఇస్తుంటారు. దాంతోపాటు మెయింటెనెన్స్ కేసెస్, మెయింటెనెన్స్ కేసులో కూడా హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం వేయొచ్చు, సెక్షన్ 125 సిఆర్పిసి ప్రకారం వేయొచ్చు. డొమెస్టిక్ వైలెన్స్లో మళ్ళీ మెయింటెనెన్స్ ప్రొవిజన్ ఉంది. ఇది కాకుండా చైల్డ్ కస్టడీ మామూలుగా మదర్కే ఇస్తుంది కాబట్టి అది యూటిలైజ్ చేసుకొని హస్బెండ్ సతాయిస్తుంటుంది. పిల్లల్ని చూడనియకపోవడము, ఇంటికి వస్తే వెళ్ళగొట్టడము. కాబట్టి ఇది వాళ్ళు తన సొంత ఇంట్లో గొడవలను పగా పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని హస్బెండ్ సతాయించడానికి ఇవన్నీ వేస్తుంటారు. ఇది కాకుండా ట్రాన్స్ఫర్ ఆఫ్ కేసెస్, హస్బెండ్ ఎక్కడో కేసు వేస్తాడు అనుకో, సపోజ్ విశాఖపట్నంలో ఉంటాడు హస్బెండ్, అక్కడ డైవర్స్ పిటిషన్ ఇస్తాడు. వైఫ్ ఏమో హైదరాబాద్ ఉంటుంది, కావాలని అక్కడ ఆయన జాబ్ ఉంటుంది అక్కడ విశాఖపట్నంలో, కాబట్టి అతను ఇక్కడికి హైదరాబాద్కి ఎప్పుడు సెటిలింగ్ చేస్తుండాలి, డబ్బులు ఖర్చు అవుతుండాలి, టైం వేస్ట్ కావాలని నేను చెప్పిస్తుంది. అక్కడ నుండి విశాఖపట్నం నుండి ఆ కేసు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ ట్రాన్స్ఫర్ ప్రొవిజన్ కూడా లిబరల్గా పెట్టింది లేడీస్కు, అంటే డిస్క్రిప్షన్ పవర్ ఉంటుంది జడ్జెస్కు, కాబట్టి లేడీస్ ఫేవర్లో ఉంది అది యాక్ట్. అది ఇవన్నీ మొత్తం ఒక సెట్ ఆఫ్ కేసెస్ ఇది వేసి హస్బెండ్ సతాయించి ఈ డబ్బులు ఎక్కువ లాగడానికి ఇవన్నీ యూజ్ చేస్తుంటారు. కాబట్టి హస్బెండ్ ఏం బాధపడడానికి లేదు, ఆయన ఎట్లా ఇవన్నీ ప్రాబ్లమ్స్ బయటపడాలనేది మీకు ఇంకా కొంచెం ముందు ఇంకా నెక్స్ట్ ఈ టాపిక్ తర్వాత మీకు అన్ని ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. అయితే పైన చెప్పిన ప్రకారము ఇప్పటివరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఇష్యూ ప్రకారము భర్త ఇటువంటి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే అతనికి కూడా డిఫెన్స్ చేసుకోవడానికి ఎన్నో యాక్ట్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేది ఏంటంటే భయపడిపోతాడు. ఇన్ని కేసులు వేసే వరకు టెన్షన్ పడుతుంది. ఏ టెన్షన్ పడాల్సిన పని లేదు, అన్ని మొత్తం డిస్ప్రూవ్ అయిపోతాయి. మీకు ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్న దగ్గర 14 జడ్జిమెంట్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టే చెప్తుంది ఇదంతా ఫాల్స్, ఇది 498 ఫాల్స్ మిస్యూజ్ చేస్తున్నారు, ఇందులో 80% అన్ని ఫేక్ కేసెస్ ఉన్నాయి, 20% సక్సెస్ఫుల్ అవుతున్నాయి అని సుప్రీంకోర్టే చెప్తున్నది. మొత్తం మీకు కావాలంటే లిస్ట్ ఇస్తాను నేను. మీ అన్ని విషయాలు మీకు ఫోన్లో చెప్పడం వీలు కాదు కాబట్టి నన్ను కన్సల్ట్ చేస్తే మీకు సెక్షన్స్ మొత్తం జడ్జిమెంట్స్తో సహా ఉన్నాయి. నాకు మొత్తం ఆల్ ఇండియా లెవెల్ జడ్జిమెంట్స్ ఉన్నాయి, అందులో తెలంగాణ జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఆంధ్ర జడ్జిమెంట్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. మీరు ఒకసారి నన్ను సంప్రదిస్తే అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి ఇందులో మీరు హస్బెండ్ భయపడాల్సిన పనే లేదు. ఎటువంటి ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు. వాళ్ళు డిమాండ్ చేస్తుంటారు మామూలుగా, ఒక 40 లక్షలు కట్నం తీసుకుంటే దానికి బదులుగా ₹1 కోటి ఇస్తావా, 2 కోట్లు ఇస్తావా అని అడుగుతారు. ₹1 కూడా ఇవ్వాల్సిన పని లేదు. ముందు ప్రతి కేసును ఒక మంచి అడ్వకేట్ని అపాయింట్ చేసుకొని ఒక్కొక్కటి అన్ని డిఫెండ్ చేసుకుంటూ వెళ్ళండి. నేను ఇచ్చిన జడ్జిమెంట్స్ చూపెట్టుకుంటూ మీరు ఒక మంచి అడ్వకేట్తో ఆర్గ్యుమెంట్ చేస్తే మీకు అన్ని కేసుల నుండి బయటపడిపోతారు. అప్పుడు వాళ్ళు దిగొస్తారు. అప్పుడు ఆ 2 కోట్లు అడగడం మానేసి, సరే 40 దగ్గర ఏదో ఒక డబ్బులు, ఇంతనో డబ్బులు అంటే 40 దగ్గర ఒక 80 లక్షలు అట్లా అంటే ఒక రీజనబుల్ ఉంటుంది. ఎందుకంటే ఆమె లైఫ్ కూడా స్పాయిల్ అయింది కాబట్టి. మరి ఇద్దరు పిల్లలు, కొన్నిసార్లు పిల్లలు కూడా ఉంటారు, పిల్లల వైఫ్ లైఫ్ కాబట్టి 1 టైం సెటిల్మెంట్ కింద 1 టైం ఎలిమనీ అంటుంది దాన్ని. కాన్ఫ్లిక్ట్ ఇక ఫ్యూచర్ అది ఏముండదు, ఇక ఒకసారి క్లోజ్ అయిపోతుంది. అది 1 టైం సెటిల్మెంట్, ఇద్దరు కలిసి మ్యూచువల్ కన్సెంట్ కింద డైవర్స్ పిటిషన్ ఫైల్ చేస్తారు ఇద్దరు అదే కోర్టులో. చేస్తే కోర్టు ఏం చేస్తుంది, కోర్టు మ్యూచువల్ కన్సెంట్ ఇస్తూ ఈ అమౌంట్ అన్నీ అక్కడే కోర్టులోనే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అది అమౌంట్ ఎప్పుడు కానీ డీడీ పరంగా ఉండాలి, లేకుంటే క్యాష్ ఉండాలి. చెక్కులు బాగుండదు, మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. చెక్ ఫెయిల్ అయింది అనుకోండి, మళ్ళీ ఇక్కడ డైవర్స్ రాదు. కాబట్టి డీడీ కానీ క్యాష్ కానీ రెండిట్లలో ఏదో ఒకటి అక్కడే కోర్టులో ఇచ్చేసేయండి, ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేయండి. జడ్జిగా హ్యాండ్ ఓవర్ చేస్తే అతను డైవర్స్. మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఇది చాలా మందికి తెలుసు కానీ యూటిలైజ్ చేయరు సెక్షన్. ఇది ఏంటంటే, ఒక వైఫ్ ఫాల్స్ కేసు వేసింది అనుకుందాం హస్బెండ్ పైన, 498 కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కానీ, డౌరీ ప్రొవిషన్ కానీ వేస్తే అది వైఫ్కి అగెనెస్ట్గా వస్తుంది, హస్బెండ్కి ఫేవరబుల్గా వస్తుంది. అంటే ఆమె వేసిన కేసు డిస్మిస్ అయిపోయింది. అప్పుడు హస్బెండ్కి ఒక ప్రొవిజన్ ఉంటుంది, సెక్షన్ 211 ఆఫ్ ఐపీసీ. ఇప్పుడు బిఎన్ఎస్ మారింది, అది మీరు గూగుల్లో నేను అన్ని ఐపీసీలో చెప్తాను.
మీరు కన్వర్ట్ సెక్షన్ 211 ఆఫ్ ఐపీసీ టు బిఎన్ఎస్ అని కొడితే మీ బిఎన్ఎస్ యాక్ట్ వస్తుంది, అది మీరు చూసుకోండి. నేను మాత్రం మీకు అన్ని ఐపీసీలో చెప్తుంటాను. అయితే ఈ సెక్షన్ 211 ఆఫ్ ఐపీసీ ప్రకారం ఏంటంటే ఈమెకు 5 years ఇంప్రిజన్మెంట్ పడుతుంది ఎవరైతే ఫాల్స్ కేసు వేశారో. ఎందుకంటే ఒకసారి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అది ఫాల్స్ కేసు అని తేలిపోతుంది కాబట్టి ఇంకా ఈ హస్బెండ్ ఆమె పైన కేసు వేయచ్చు. దీన్ని బేస్ చేసుకుంటారు. సెక్షన్ 211 కింద అది 5 years ఇంప్రిజన్మెంట్ ఉంది, 2 lakhs వరకు ఫైన్ ఉంది. కొన్నిసార్లు 2 కూడా వేసుకోవచ్చు, కోర్టు డిస్క్రిప్షన్. అది ఇది చాలా స్ట్రాంగ్ సెక్షన్, ఇది అందరు అడాప్ట్ చేయాల్సిన సెక్షన్ కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోవాలి. దీంతో పాటు ఇంకొక సెక్షన్ ఉంది 182 ఆఫ్ ఐపీసీ. అదేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ విత్ ఇంటెంట్ టు కాజ్ పబ్లిక్ సర్వెంట్ టు యూజ్ హిజ్ లాఫుల్ పవర్ టు ఇంజ్యూర్ ఆఫ్ అనదర్ పర్సన్. అంటే భార్య కేసు వేసిన వల్ల పబ్లిక్ సర్వెంట్ అంటే ఇక్కడ పోలీసు వస్తుంది. పోలీసుకు ఈమె కేసు బేస్ చేసుకొని అతన్ని అరెస్ట్ చేయడము, హింసించడము, జైల్లో వేయడము జరుగుతుంది. కాబట్టి ఆమె వేసిన ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవన్నీ జరిగింది కాబట్టి దానికి రిలవెంట్ సెక్షన్ 182 ఆఫ్ ఐపీసీ ఇది కూడా వేసుకోవచ్చు. 2 కలిపి వేసుకోవచ్చు. అది ఇది 2 సెక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. దాని ప్రకారం కూడా ఆమెకు పనిష్మెంట్ ఉంటుంది. ఇది రెండోది. మీకు 2 ఆప్షన్స్ 2 అయినాయి. ఇప్పుడు ఇంకో మూడోది ఏంటంటే సివిల్ ఆప్షన్. సివిల్లో డిఫమేషన్ కేసు వేయచ్చు హస్బెండ్ వైఫ్ మీద. ఎందుకంటే ఫాల్స్ కేసు వేసింది కాబట్టి సొసైటీలో పేరు చెడిపోయింది, తన ఫ్రెండ్స్ ముంగట, రిలేటివ్స్ ముంగట అతని నష్టం జరిగింది కాబట్టి పరువు నష్టం దావా అంటారు. సివిల్ డ్యామేజెస్, పరువు నష్టం దావా కూడా వేసుకోవచ్చు. అందులో మీరు చాలా హెవీ వేసుకోవచ్చు అమౌంట్, అది చాలా లిబరల్గా ఉంటుంది. దానికి ఏదైనా ఉంటే కోర్టు ఫీజు మాత్రం కట్టుకోవాల్సి వస్తుంది. సివిల్ కేసు కాబట్టి 1% మీరు ఎంత క్లెయిమ్ చేస్తే దాని మీద 1% కోర్టు ఫీజు కట్టుకోవాల్సి వస్తుంది. ఇది కూడా ఒక మంచి ప్రొవిజన్. అంటే మీకు మొత్తం 3 ఆప్షన్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, అది 4th ఆప్షన్. తర్వాత ఎన్సీఆర్బి రిపోర్ట్ ఉంది, అది 5th ఆప్షన్. ఇట్లా చాలా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. మీరు హస్బెండ్ ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే హస్బెండ్ భయపడిపోతున్నాడు ఈ కేసులను చూసి. ఒక 4-5 హస్బెండ్స్ ఇది డిఫెండ్ చేసి కేసులన్నీ వీగిపోయేటట్టు చేసి ఆమెను వైఫ్ను తగిన గుణపాఠం చెప్తే అందరికీ అలవాటు అయిపోతుంది. అప్పుడు ఇంకా వైఫ్స్ ఫాల్స్ కేసెస్ వేయరు ఇంకా. కాబట్టి ఒక్కసారి నేను చెప్పిన మాట వినండి మీరు. ఇందులో దేనికి కూడా ఏ ఫాల్స్ కేసు కూడా భయపడాల్సిన పని లేదు. ప్రతి ఒక్క కేసు డిఫెండ్ చేయండి. మంచి ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసుకోండి. మ్యాక్సిమం మీకు ఎంత అవుతుంది ఖర్చు? మంచి అడ్వకేట్ అంటే ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు మ్యాక్సిమం. 4 lakhs లోపల మంచి అడ్వకేట్ దొరుకుతారు. మీకు ఒక 1 lakh కూడా దొరుకుతారు, 2 lakhs దొరుకుతారు. మీ బడ్జెట్ని బట్టి చేసుకోండి. మీరు ఒక్కొక్కటి డిఫెండ్ చేసుకుంటేనా. తర్వాత ఇంకొకటి, ఇందులో కంటిన్యూస్గా ఒక 6 years సపరేట్గా ఉన్నారనుకోండి వైఫ్ అండ్ హస్బెండ్, ఇందులో సుప్రీంకోర్టు ఒకటి స్పెషల్ ప్రొవిజన్ ఉంది. ఆర్టికల్ 142 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారము ఇర్రిట్రబుల్ బ్రోకన్ మ్యారేజ్ అనేది ఒక ప్రొవిజన్ పెట్టింది. ఇదేంటంటే ఇంకా వీళ్ళు కలుసుకోలేని పరిస్థితి. ఇట్లా ఎన్ని రోజులు సపరేట్గా ఉంటారు? పడక సుఖం లేదు, మాట సరిగా లేదు, గొడవలు, ఒకరినొకరు మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఇటు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అటు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. వీళ్ళిద్దరి మధ్యలో పిల్లలు సఫర్ కావడము, వాళ్ళ ఎడ్యుకేషన్ సఫర్ కావడము, అటు హస్బెండ్ డ్యూటీ సఫర్ కావడము, ఇటు వైఫ్ డ్యూటీ సఫర్ కావడం. కాబట్టి ఇవన్నిటికి అంతా ఒక ఎండింగ్ అనేది ఉండాలని ఈ ప్రొవిజన్ ప్రకారం ఇది డిస్క్రిప్షన్, ఇది సుప్రీంకోర్టు స్పెషల్ ప్రొవిజన్ ఇది. దాంట్లో ఏంటంటే 5 years అబౌవ్ సపరేట్గా ఉంటే, ఈ గొడవలు జరుగుతూ ఉంటాయి, కేసెస్ పెండింగ్ అయి ఉంటాయి, ఆ కోర్టు ఇమీడియట్ డైవర్స్ గ్రాంట్ చేసేయచ్చు ఈ ఆర్టికల్ ప్రకారం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రొవిజన్. కాబట్టి మీకు ఎన్నో ప్రొవిజన్స్ ఉన్నాయి, ఒకటి కాదు. మీకు హస్బెండ్కు ఎన్నో రకాల ప్రొవిజన్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ముందుకు వచ్చి ధైర్యం చేసి ఒక్కసారి వైఫ్ కేసెస్ అన్ని డిఫెండ్ చేస్తూ మీరు ఒక 4-5 కేసులు గెలిచింది అనుకోండి, ఇప్పుడు వైఫ్ ఆటోమేటిక్గా కేసులు వేయడం మానేస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఆమెకు మీద కేసు పడుతుంది కదా. సెక్షన్ 211 ఉంది. సెక్షన్ 211 ప్రకారము, 211 ఆఫ్ ఐపీసీ ప్రకారము, సెక్షన్ 182 ఆఫ్ ఐపీసీ ప్రకారం 2 ప్రొవిజన్స్ ప్రకారం ఆమెకు పనిష్మెంట్ పడుతుంది. కేసు ఆమె ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. ఇక్కడ రివర్స్, ఇప్పటివరకు వైఫ్ చేసింది హస్బెండ్ పైన,
ఇప్పుడు హస్బెండ్ వైఫ్ పైన చేస్తారు కాబట్టి సివిల్ డ్యామేజెస్ ఉన్నది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఇంకా మీకు ఏం కావాలి? సుప్రీంకోర్టు స్పెషల్ ప్రొవిజన్ ఉంది, ఆర్టికల్ 142 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉంది. అన్నీ మొత్తం మీకు సపోర్టింగ్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇస్తున్నాను. ఇప్పటి వరకు వైఫ్కు ఫేవరబుల్గానే మీకు తెలుసు, హస్బెండ్కు ఫేవరబుల్గా ఉన్నాయి కూడా నా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నా దగ్గర రండి, మీరు ఒక్కొక్కటి క్లియర్ చేస్తుంటాను. ₹1 కూడా ఇచ్చే పని లేదు ఆమెకు. ఏదైనా ఉంటే రీజనబుల్గా ఆమె ఇచ్చిన కట్నం డౌరీ ఇచ్చి ఉంటుంది కదా ఆ టైంలో, అది కూడా ప్రూఫ్ ఉండదు, అది కూడా అన్అఫిషియల్గా క్యాషే ఇస్తారు. కాబట్టి అది కూడా అవాయిడ్ చేయొచ్చు. సరే, మనం మొరాలిటీ ప్రకారం వెళ్ళాలి కాబట్టి ఆమెకు నష్టం జరిగింది లైఫ్. 40 లక్షలకు ఎంత ఎక్కువ, డబుల్ 5 ఇయర్స్ అనుకుందాం. పెళ్ళి అయిపోయినాక మ్యూచువల్ కన్సెంట్ 4-5 ఇయర్స్ అయిపోయింది అనుకుందాం. అప్పటికి క్యాల్కులేషన్ చేసి 40కి 40 80 క్లోజ్, చాప్టర్ క్లోజ్. ఇంకేముంటుంది? ఇంకా ఇక్కడ చిన్న విషయం ఏంటంటే వైఫ్ 498 కేసు వేసింది, డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేసింది, మెయింటెనెన్స్ కేసు వేసింది, ఇంకా పైన చెప్పిన సెట్ ఆఫ్ కేసెస్ వేసింది. హస్బెండ్ డిఫెండ్ చేస్తున్నాడు, నడుస్తుంది. కానీ కాంప్రమైజ్కు రాదు. కంపెన్సేషన్ వన్ టైం సెటిల్మెంట్ ఏమో ఎక్కువ అడుగుతుంది, ₹1 ఇస్తావా, 2 కోట్లు ఇస్తావా అడుగుతుంది. కాంప్రమైజ్కి రాదు, కేసు విత్డ్రా చేసుకోదు. ఇట్లా ఎన్ని రోజులు కంటిన్యూషన్ కావాలి? అప్పుడు హస్బెండ్కి ఏం చేయాలి? అది ఆయనకు దిక్కు దోచదు, ప్రాబ్లమ్స్, టెన్షన్ పడుతుంటాడు. అటువంటి సందర్భంలో ఒక ఆప్షన్ ఒకటి ఉంది. నేను మామూలుగా నా అనుభవ ప్రకారము ఇప్పుడు ఈ మధ్యలో లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఒక కొత్త వచ్చింది. మీరు అది ఫాలో కావచ్చు హస్బెండ్. ఎందుకంటే చెప్పిన వినట్లేదు, గొంతమ్మ కొరకలు కొడుతుంది వైఫ్, తప్పులేదు. మీరు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఒక అమ్మాయితో మాట్లాడండి, ఆమెకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇట్లా ఉంది పరిస్థితి, ఆల్రెడీ డైవర్ కేసు పెండింగ్ ఉన్నది, 498 కేసెస్ పెండింగ్ ఉన్నది, మెయింటెనెన్స్ కేసెస్ పెండింగ్ ఉన్నది. ఇవాళ రేపో ఎప్పుడో ఇది కాంప్రమైజ్ అవుతుంది, ఏదో సెటిల్మెంట్ అయిపోతుంది, డైవర్స్ వస్తుంది. డైవర్స్ వచ్చినాక నేను మ్యారేజ్ చేసుకుంటా, అప్పటి వరకు మనము కలిసి లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉందామా అని ఆమెకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసి ఆమెను ఒప్పించి మంత్లీ పేమెంట్ ఇవ్వడము, లేకుంటే లంసమ్ పేమెంట్ ఇవ్వడము, లేకుంటే ఏదైనా ప్రాపర్టీ ఇస్తా, అది మీకు ఎట్లా కన్వీనియంట్ ఉంటే అట్లా ఆమెతో మాట్లాడుకొని మీరు ఈ లివ్ ఇన్ రిలేషన్ కంటిన్యూ చేస్తే ఇటు మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మీరు సపరేట్గా ఉండాల్సిన పని లేదు, మీ కేసెస్ మీరు నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ రిలేషన్షిప్ అనేది మీ వైఫ్ తెలిసేటట్టు చేయండి. చేస్తే అప్పుడు ఆమెకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. అరే, నేను సపరేట్గా బాధపడుతున్నా, అక్కడ మంచిగా మా హస్బెండ్ ఏమో ఎంజాయ్ చేస్తున్నాడు, మరి ఇప్పటికైనా కనీసం కొలిక్కి దిద్దామా, ఒక అండర్స్టాండింగ్కి వద్దామా అని చెప్పేసి ఆ 2 కోట్ల డిమాండ్ సహా మళ్ళీ 40 లక్షలకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ 40 lakhs కూడా ఎక్కడ ఏ ప్రూఫ్ లేదు, మానిటరీ ప్రూఫ్ డౌరీ ఇచ్చినట్టు ఏం లేదు, అంతా క్యాష్లో ఉంటుంది మ్యారేజ్ టైంలో. అది కూడా నువ్వు ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. కానీ ఎందుకు మనం కూడా మోరల్గా ఆలోచన చేయాలి. అక్కడ ఫస్ట్ వైఫ్, ఆమె జీవితం కూడా ఖరాబ్ అయింది కాబట్టి, 2 పిల్లలు కాబట్టి, పిల్లలు ఉన్నా లేకున్నా వైఫ్ జీవితం అయితే ఖరాబ్ అయింది కాబట్టి ఆమెకు కొంచెం కంపెన్సేషన్ ఇవ్వడంలో తప్పు లేదు. 40కి 40 డబుల్ ఇవ్వచ్చు, నష్టం లేదు. 80 lakhs మాట్లాడుకొని వన్ టైం సెటిల్మెంట్ మాట్లాడుకొని కేసు విత్డ్రా చేసుకొని అప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నావు అది ఆ అమ్మాయితోని రెగ్యులర్ మ్యారేజ్ చేసేసుకోండి. ఇది ఒక ప్రొవిజన్ మీకు సపరేట్గా నేను చెప్పేదంటే ఇది కూడా మీరు ఫాలో కావచ్చు. ఇట్లయితే తొందరగా సాల్వ్ అయిపోతాయి ప్రాబ్లమ్. హస్బెండ్స్ ఒకవేళ సఫిషియెంట్గా ఫైనాన్షియల్లీ సఫిషియెంట్ ఉంటే మీరు అడ్వకేట్ని అపాయింట్ చేసుకొని డిఫెండ్ చేయండి. అంటే ఇప్పుడు దేని గురించి చెప్తున్నానంటే మీ కేసులో వైఫ్ వేసిన కేసెస్లో ఎట్లా డిఫెండ్ చేయాలి అనే 2-3 పద్ధతులు ఉన్నాయి దాంట్లో. డబ్బులు ఉంటే ఎట్లా, డబ్బులు లేని వాళ్ళు ఉంటారు, చాలా పూర్ పర్సన్స్ ఉంటారు, లేబర్స్ ఉంటారు, తర్వాత వాచ్మెన్స్ ఉంటారు. వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ఎట్లా, డబ్బులు లేని వాళ్ళు అయితే ఎట్లా, కేసెస్ ఎట్లా డిఫెండ్ చేయాలి, కోర్టులో కేసెస్ ఎట్లా ఫైట్ చేయాలి అనేది మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనాన్షియల్గా ఓకే ఉంటే మీరు ఒక మంచి అడ్వకేట్ని అపాయింట్ చేసుకోండి. సీనియర్ మోస్ట్ అయి ఉండాలి అతను. మ్యాట్రిమోనియల్ కేసెస్లో పర్ఫెక్షన్ ఉండాలి, సీనియర్ మోస్ట్. మీకు ముందు ఫోన్ చేస్తే లేపాలి, ఫస్ట్ పాయింట్ అతను లేపకుండా అసిస్టెంట్స్ ఎవరైనా లేపాలి. అక్కడ పొజిషన్ సార్ ఉన్నాడా లేదా, మేము వద్దామనుకుంటున్నాము ఆఫీస్కు, అవైలబుల్ ఉన్నాడా, అవుట్ స్టేషన్ ఉన్నాడా, ఇవాళ బిజీ ఉన్నాడా, రేపు రమ్మంటారా, రేపు రమ్మంటారా,
మామూలుగా ఈ ఫోన్ లేపరు, వాళ్ళు సతాయిస్తుంటారు. ముందు అది కరెక్ట్ క్లారిటీ తీసుకోండి మీరు. మాకు ముందు ఫోన్లో క్లారిటీ కావాలి, మాకు మీరు ఉన్నారా లేదా అని చెప్పి అదొకటి తీసుకుని, తర్వాత నాలెడ్జబుల్ అయి ఉండాలి. ఎక్స్పీరియన్స్, చాలా నాలెడ్జ్ అయి ఉండాలి దాంట్లో. ఎందుకంటే సైటేషన్స్ తీయాల్సి వస్తుంది, కేసు గురించి చర్చించాల్సి వస్తుంది, ఎదురుగోళ్ళది ఏంటి, అటాకింగ్ ఏంటి, దాన్ని ఎట్లా డిఫెండ్ చేయాలి, సైటేషన్స్ అంటే జడ్జిమెంట్స్ తీయాల్సి వస్తుంది. ఇదన్నీ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. తర్వాత రీజనబుల్, అతను లాయర్ కూడా సతాయించొద్దు ప్రతిదానికి. ఈ ఫీజు ఆ ఫీజు అంటే ముందు 50,000 చెప్పడము, తర్వాత 1,00,000 లాగడము, ముందు 1,00,000 చెప్పి 2,00,000 లాగడం. అట్లా ఉంటే ఒక ఫిక్స్, ఒక రేట్, సార్ టోటల్ ఫీజు ఎంత అవుతుంది, మరి 2 lakhs అవుతుంది, 2 lakhsలో కేసు ఎట్లా రన్ అవుతుంటే అట్లా మీరు ఇస్తుండాలి. ముందు ఒకటేసారి ఇచ్చేసేయద్దు. 20-30 జడ్జిమెంట్స్ అవుతాయంట అనుకో, 4 సంవత్సరాల కేసు ఉంటుంది. 30 జడ్జిమెంట్స్లో మీరు దాన్ని క్యాల్కులేట్ చేసుకోండి, ఒక్కొక్క జడ్జిమెంట్కి ఇంత అని. ఎట్లా కేసు మూవ్మెంట్ అయితే అట్లా ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఫైనల్గా మాత్రం జడ్జిమెంట్ ముందే టోటల్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. ఇంకొక 15 daysలో జడ్జిమెంట్, ఆర్గ్యుమెంట్స్ ఉంది, జడ్జిమెంట్ ఉంది, అప్పుడు టోటల్ అమౌంట్ పేమెంట్ చేసి మీరు దాన్ని చేయొచ్చు. ఒకవేళ మీకు ఫైనాన్షియల్ పొజిషన్ వీక్ ఉంది, మీ దగ్గర డబ్బులు లేవు, అప్పుడు కొద్దిగా ఉంది మీ దగ్గర, ఓన్లీ టైపింగ్ ఛార్జెస్ అక్కడ లోపల సెక్షన్లో కొంచెం అక్కడ సూపరింటెండెంట్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటివి ఉన్నప్పుడు మీరేం చేయాలంటే మీ అంతలు మీరు ఆర్గ్యుమెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు నన్ను కన్సల్ట్ చేస్తే మీకు డ్రాఫ్టింగ్ ఎట్లా చేయాలి, ఫైలింగ్ ఎట్లా చేయాలి అనేది మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదొక పద్ధతి, ఆర్గ్యూ బై యువర్ సెల్ఫ్. ఫస్ట్దేమో అపాయింట్ ఎక్స్పీరియన్స్ లాయర్, రెండోది ఆర్గ్యుమెంట్ బై యువర్ సెల్ఫ్. మీరే ఆర్గ్యుమెంట్ చేసుకోవచ్చు. రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తాను నేను మీకు. డ్రాఫ్టింగ్ ముందు ఫైలింగ్ చేసే టైంలో వాళ్ళు వేసిన దానికి మీరు కౌంటర్ వేయాల్సి వస్తుంది. ఏది వైఫ్ పిటిషన్ వేస్తుంది, దానికి మీరు కౌంటర్ వేయాలి. తర్వాత మీ సైడ్ ఎవిడెన్స్ ఉంటుంది, వాళ్ళు క్రాస్ చేస్తారు. తర్వాత లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. తర్వాత వాళ్ళ సైడ్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది, మీ సైడ్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది, తర్వాత జడ్జిమెంట్ ఉంటుంది. ఇవన్నిటిని ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ నేను మీకు అన్ని ఇస్తుంటాను. జడ్జిమెంట్స్ కూడా ఇస్తుంటాను నేను మీకు. నా దగ్గర ప్యాకేజెస్ ఉన్నాయి 2-3. మనపత్రం ఉంది, లా ఫైండర్ ఉంది. కాబట్టి ఆ రిలవెంట్ జడ్జిమెంట్స్ అన్ని ఒక్కొక్కటి వెతకరు. నాకు కూడా 3-4 గంటలు పడుతుంది ఒక్కొక్క జడ్జిమెంట్ వెతకడం. కాబట్టి జడ్జిమెంట్స్ ఇస్తారు. ఇవన్నీ ఇప్పుడు మూడవది, థర్డ్ పాయింట్ ఏంటంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఒకటి ఉంటుంది. ప్రతి డిస్టిక్ జడ్జి దగ్గర లీగల్ సర్వీసెస్ అనే ఒక బ్రాంచ్ ఉంటుంది. అదేంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, అడ్వకేట్ను ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ మీకు ఇస్తుంది. ఆ ఫెసిలిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే 3 lakhs లోపల ఉండాలి మినిమం ఇన్కమ్, సంథింగ్ ఏదో ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి ఎంఆర్ఓ. ఇన్ని లక్షల లోపల ఉంటేనే మీకు అడ్వకేట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు. అది మీరు వెళ్తే వాళ్ళు క్లియర్గా చెప్తారు మీకు, అది ఎంత ఉండాలి సార్, ఏంటి, అది ఎక్కడ తీసుకోవాలి, ఎంఆర్ఓ దగ్గర తీసుకోవాలన్నా ఎక్కడ అంటే వాళ్ళు మొత్తం మీకు క్లియర్ చెప్తారు. ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చినాక వాళ్ళు మీకు అడ్వకేట్ని అపాయింట్ చేస్తారు. ఆ అడ్వకేట్ కూడా అతను కూడా డ్రాఫ్టింగ్లో ఒకవేళ చేయగలిగితే ఓకే. మీకు కూడా అందులో ఇబ్బంది వచ్చిందంటే అప్పుడు కూడా నేను మీకు మొత్తం డ్రాఫ్టింగ్ ఎట్లా చేయాలి, సైటేషన్స్ ఎట్లా తీయాలి, చీఫ్ ఎట్లా చేయాలి, క్రాస్ ఎట్లా చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళ నా కాంటాక్ట్లకు చెప్పేసి నేను డైరెక్ట్ వాళ్ళ అడ్వకేట్తో నేను మాట్లాడిస్తాను. గవర్నమెంట్ అపాయింట్ చేసిన అడ్వకేట్ ఎవరు ఉంటారో డైరెక్ట్ మాట్లాడుకొని ఆయనకి ఏం రిక్వైర్మెంట్ అది చేసుకుంటాను. ఇది ఈజీ, ఎందుకంటే ఆర్గ్యుమెంట్ బై యువర్ సెల్ఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్నీ మీరు ఆర్గ్యుమెంట్ చేయలేరు, ఎందుకంటే యాజ్ ఎ లే పర్సన్ దాంట్లో కోర్ట్ ఫీజు ఎట్లా క్యాలిక్యులేషన్ చేయాలో తెలియదు. మంచి సీనియర్స్కే తెలియదు కోర్ట్ ఫీజు క్యాలిక్యులేషన్ ఎట్లా చేయాలి. తర్వాత జ్యూరిడిక్షన్ పాయింట్ వస్తుంది, కాజ్ ఆఫ్ యాక్షన్ వస్తుంది, టెరిటోరియల్ జ్యూరిడిక్షన్, పెక్యునరీ జ్యూరిడిక్షన్, మెన్స్ రియా ఉంటుంది. ఇవన్నీ లీగల్ వర్డ్స్. కాబట్టి ఇది మీకు అర్థం కాదు, కొన్ని అక్కడికి వచ్చి ఆగిపోతారు, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే అతను టెక్నికల్ పర్సన్ కాబట్టి అతనికి ఈజీగా అర్థమవుతుంది. ఆయన కూడా అడ్వకేటే కాబట్టి వాళ్ళకి ఫీజు గవర్నమెంట్ ఇస్తుంది, మీరు ఇవ్వాల్సిన పని. తర్వాత ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ మీకు చెప్పదలుచుకుంటున్నాను. నో అరెస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ 498 కేసెస్. ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. ఇది అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఇది జడ్జిమెంట్ డేట్ ఈజ్ 2nd July 2014. ఇదేం చెప్తుందంటే ఈ జడ్జిమెంట్ ప్రకారం 498 కేసెస్లో అరెస్ట్ అనేదే లేదు. ఈవెన్ హస్బెండ్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎవరిని కూడా అరెస్ట్ చేయడానికి లేదు. వాళ్ళకు 41A నోటీస్ ఇవ్వాలి.
వాటివన్నీ నోటీస్ వచ్చి నేను ఇట్లా మీకు కేసు మీ మీద ఫైల్ అయింది, మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకు డేట్ ఇస్తారు. డేట్ ఇచ్చేసి కోర్టుకు పోలీస్ స్టేషన్ రమ్మంటారు. ఇప్పుడు లిమిటేషన్ గురించి వద్దాం. ఈ సెక్షన్ 498A అనేది కానీ 406 ఆఫ్ ఐపీసీ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కానీ దాని లిమిటేషన్ ఎంత? ఇప్పుడు కాజ్ ఆఫ్ యాక్షన్ వచ్చింది, వాళ్ళు వైఫ్ను హస్బెండ్ సతాయించడం, సపోజ్ మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయినాక 6 నెలలకు డిస్ప్యూట్ స్టార్ట్ అయింది అనుకుందాం. 6 నెలల నుండి 3 years లిమిటేషన్ పీరియడ్. అంత లోపలే కేసు వేసుకోవాలి, ఏది వైఫ్ హస్బెండ్ మీద. దాని తర్వాత 3 years తర్వాత వేయడానికి లేదు. ఇది అసలు చాలా మందికి తెలియదు ఈ విషయం. వాళ్ళు ఎప్పుడో 5 సంవత్సరాలు 7 సంవత్సరాల తర్వాత కూడా కేసులు వేస్తున్నారు. అది రాంగ్. అది ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ లిమిటేషన్ ఇచ్చాడు మీకు. లిమిటేషన్ ప్రకారం 468 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం లిమిటేషన్ ఇస్ ఓన్లీ 3 years. ఒకవేళ లోవర్ కోర్టులో వాళ్ళు కేసు వేసినా మీరు హైకోర్టుకి వెళ్ళి క్వాష్ పిటిషన్ వేసుకుంటే ఇమీడియట్ క్లోజ్ చేసేస్తారు, క్వాష్ అయిపోతుంది కేసెస్. ఇది దీనికి సంబంధించిన ఒక జడ్జిమెంట్ కూడా ఇస్తున్నాను మీకు. కమలేష్ కాల్రా వర్సెస్ శిల్పికా కాల్రా అండ్ అదర్స్, క్రిమినల్ అపీల్ నంబర్ 416 ఆఫ్ 2020. జడ్జిమెంట్ డేటెడ్ ఇస్ 24 April 2020. ఇది మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు ప్రొసీజర్ ఎట్లా, ఆన్లైన్ కన్సల్టేషన్ ఎట్లా, ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఎట్లా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గాయత్రి లీగల్ సర్వీసెస్ అనేది ఇది ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్. ఇది గత 25 years నుండి మేము సర్వీసెస్ కంటిన్యూ చేస్తున్నాం. మేము మాది స్పెషలైజేషన్ ఏంటంటే సివిల్ మ్యాటర్స్. సివిల్లో అన్ని రకరకాలు వస్తుంది. ప్రాపర్టీ మ్యాటర్స్ వస్తుంది, సక్సెషన్ వస్తుంది, విల్ డీడ్స్ వస్తుంది, డీడ్స్ అండ్ డాక్యుమెంట్స్ వస్తుంది. దాని తర్వాత మ్యాట్రిమోనియల్ ఫ్యామిలీ మ్యాటర్స్ వస్తుంది, చైల్డ్ కస్టడీ వస్తుంది, డైవర్స్ వస్తుంది, రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వస్తుంది, జ్యుడిషియల్ సపరేషన్. ఇది మ్యాట్రిమోనియల్ మ్యాటర్. ఇది కాకుండా మళ్ళీ చెక్ బౌన్స్ కేసెస్, చెక్ బౌన్స్ ఇంకా తర్వాత సంబంధించిన విషయాలు అయితే కొన్ని మాత్రం మేము డీల్ చేయము. ఏదంటే ట్యాక్సేషన్ డీల్ చేయము, సర్వీస్ మ్యాటర్స్ డీల్ చేయము, కంపెనీ మ్యాటర్స్ ఇవి మేము డీల్ చేయము. కొన్ని డీల్ చేసేటంటే కొన్ని చేయాలంటే మీకు స్క్రీన్ మీద అన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూసుకోగలరు. తర్వాత ఇది ఇక్కడ ఆఫీస్ ఎక్కడ ఉందంటే మాది అల్మాజ్గూడలో ఆఫీస్ ఉంది. ఇది ఎక్కడంటే మీర్పేట్ పోలీస్ స్టేషన్ దగ్గర వస్తుంది. మీరు డైరెక్ట్ నన్ను కన్సల్ట్ చేయొచ్చు, లేకుంటే ఫోన్లో కూడా మాట్లాడవచ్చు. మీకు లేదు మేము రెండు కాకుండా నేను హోమ్ విజిట్ రమ్మంటే నేను కూడా మీకు వస్తాను. ఒకవేళ కాంప్లికేషన్ మ్యాటర్ చాలా కాంప్లికేటెడ్ ఉంది, ప్రాపర్టీ మ్యాటర్స్ ఉంది, లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, లేకుంటే ప్రాపర్టీ పర్చేజ్ చేయాలి, లేకుంటే టైటిల్ డిక్లరేటరీ సూట్ వేయాలి, అదర్ సైడ్ వాళ్ళు వచ్చి సతాయిస్తున్నారు, నా దాంట్లో ఇంటర్ఫియర్ అవుతున్నారు, అలాంటి సందర్భంలో హోమ్ విజిట్ కూడా ఉంది. దాని ఛార్జెస్, హోమ్ విజిట్ ఛార్జెస్ ఎంత మీరు స్క్రీన్ పైన చూసుకోండి. తర్వాత ఇందులో కేవలం మీకు ఓన్లీ కన్సల్టేషన్ ఫీజు ఓన్లీ 200 పెట్టాను నేను. 200 రూపీస్ కన్సల్టేషన్ ఫీజులో ముందు నేను కేసు మొత్తం స్టడీ చేస్తాను. మీరు నా డాక్యుమెంట్స్ వాట్సాప్ పంపిస్తే అన్ని ప్రింట్అవుట్స్ తీసేసుకుంటాను. తీసుకొని కేసు అంతా స్టడీ చేసి దానికి ఎంత ఛార్జెస్ అవుతాయో ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఒకవేళ నచ్చితే కంటిన్యూ చేసి, లేకపోతే విత్డ్రా కావచ్చు. మీ 200 మీకు సరిపోతుంది, దాని మీద సరిపోతుంది. నేను కూడా స్టడీ చేయాల్సి వస్తుంది, 2-3 గంటలు కూర్చొని స్టడీ చేయాల్సి వస్తుంది. కాబట్టి అది లేదు, మీరు కంటిన్యూ చేస్తారు, ఫీజు ఇవ్వడానికి రెడీగా ఉన్నామంటే మీకు 200 మీరు చేసిన 200 ఆల్రెడీ అంత డిడక్ట్ చేసేస్తాం. బ్యాలెన్స్ అమౌంట్ మాత్రం ఇవ్వాల్సి వస్తుంది. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించింది కోర్ట్ కేసెస్ గురించి కానీ, తర్వాత అడ్వకేట్ని ఎట్లా అపాయింట్ చేసుకోవాలి, మీకు లీగల్ డౌట్స్ కానీ, నా కన్సల్టేషన్ ప్రొసీజర్ కానీ మీకు ఏదైనా ఉంటే ఈ కింద ఇచ్చిన నంబర్ 2 numbers ఉంది దీంట్లో. ప్రైమరీ నంబరు 7893011777. ఇంకోటి ఆల్టర్నేటివ్ నెంబర్ కూడా ఇచ్చారు మీకు, అది ఎయిర్టెల్ నంబరు 7702771626. ఈ 2 నంబర్లలో మీరు దేనికైనా కాల్ చేసి మీరు ఎనీ టైం నన్ను కన్సల్ట్ చేస్తారు. మా ఆఫీస్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 to ఈవినింగ్ నైట్ 9 వరకు ఉంటుంది. ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ఒకవేళ బై ఛాన్స్ ఏదో ఫోన్ కలవని ప్రాంతంలో ఉంటే మీరు ఒక 1/2 hour తర్వాత మళ్ళీ ట్రై చేయండి, మీకు ఇమీడియట్గా కలుస్తుంది.